బక్రీద్ పండగ సందర్భంలో ఆదోని టౌన్లో బందోబస్తు ఏమేమి అరేంజ్ చేశారో రివ్యూ ఈరోజు తీసుకోవడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఒక ఏపీఎస్పీ క్లర్క్ ఒక స్పెషల్ పార్టీ ఏఆర్ ఫోర్స్ ని అదనంగా ఇక్కడ పంపడం జరిగింది. ప్లస్ అదనంగా పెట్రోలింగ్ కూడా పెట్టడం జరిగింది. సో దీంతో పాటు టౌన్ ఎంట్రన్స్ మనం ఎక్కడెక్కడ ఉన్నాయో బెంగళూరు వైపు నుంచి, తర్వాత సెల్గుఫా వైపు నుంచి, తాలూరు వైపు నుంచి ఈ చోట పోలీస్ చెక్ పోస్ట్ ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఫర్ టు ప్రివెంట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, అంటే హౌస్ నాట్ ట్రాక్ దాని అతీతంగా ఎవరైనా ఏదైనా మూవ్మెంట్ ఉంటే దాన్ని ఆపడానికి మన చెక్ పోస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న నైట్ నుంచి మనం స్పెషల్ పెట్రోలింగ్స్ అరేంజ్ చేసాము. ఆఫీసర్స్ అందరూ నైట్ మొత్తం ఫీల్డ్ లో ఉన్నారు. సో దట్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రోజు నైట్ కూడా ఆ పెట్రోలింగ్ కంటిన్యూ అవుతుంది. రేపు ప్రేయర్స్ టైంలో కూడా మనం ఆదోని, కర్నూలు, బెంగళూరు, గూడూరు, తర్వాత ఓలగుంద ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం ఈ పండుగ జరిపేలాగా చూస్తామని చెప్పచ్చు. గోవధ నిషేధం ఉన్నప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా పోలీసులు ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా అది ఆగడం లేదు. దీని అదే చెప్తున్నానండి, మొత్తం 100% ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మనం చెక్ పోస్ట్ పెట్టాము. ఇక్కడ 4 చెక్ పోస్టులు ఉన్నాయి, కర్నూలులో 8 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా మన గోవుల ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడారు. ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేస్తాం. 100% దాన్ని